Last 10 to 15 years its issues. ఇక ఈ నెల 24న ఏలూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తారు. ఇక ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరిశీలించారు. కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే హేలీప్యాడ్ ప్రాంతం అలాగే సభా ప్రాంగణంను పరిశీలించారు. ద్వారకా తిరుమల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారని అలాగే ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే చెప్పారు. ఎల్లుండి 24వ తారీఖున ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గోపాలపురం నియోజకవర్గానికి విచ్చేయనున్నారు. ఏదైతే ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించిన కొన్ని అభివృద్ధి పనులు, అంటే కొండ మీదుగా టెంపుల్కి ఒక యాక్సెస్ రోడ్డు, అంటే భక్తులు ఈ మట్టి గుట్టల మీదుగా రాళ్ల మధ్య నడుచుకుంటూ వస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు గతసారి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క టెంపుల్ విజిట్ చేసినప్పుడు అవన్నీ వారి దగ్గరగా చూసి ఇది కొంచెం ప్రమాదకరంగా ఉంది భక్తులకి అని చెప్పి ఆయన ఒక రోడ్డుని మరియు రీటైనింగ్ వాల్ని శాంక్షన్ చేయించడం జరిగింది. అదేవిధంగా అన్యాక్రాంతమైపోతున్న ఇక్కడ భూములు, అనేక వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. భక్తులకి ఈ టెంపుల్కి ఒక వనరులు ఏర్పరచాలనే ఒక ఉద్దేశంతో వారు ఈ కొండను ఆనుకొని ఉన్న 30 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం నుంచి ఈ టెంపుల్ వాళ్ళకి అధికారికంగా అప్పజెప్పబోతున్నారు. తద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయము, దీని యొక్క విశిష్టత ఇప్పటికే రాష్ట్రమంతా విస్తరించింది. భవిష్యత్తులో కూడా ఇది మరింత విస్తరించడానికి మరియు ఇక్కడికి అనుదినం వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అదేవిధంగా మ్యాజిక్ డ్రైన్, ఈ రోజున డ్రైన్స్ అనేది ఒక పెద్ద తలనొప్పిగా మారి వాటిని మేనేజ్మెంట్ కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మ్యాజిక్ డ్రైన్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో డ్రైనేజీల నిర్మాణం మరియు వీటిని వచ్చిన నీటిని భూగర్భ జలాలు పెంచే విధంగా, భూగర్భంలోకి పంపించే విధంగా ఒక టెక్నికల్గా చేసిన విధానం ద్వారా ఈ మ్యాజికల్ డ్రైన్ని కూడా శంకుస్థాపన చేసి ఓపెన్ చేయబోతున్నారు. ఎల్లుండి 24. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్లను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన వారికి సీఎం సహాయనిధి అందిస్తున్నామని అన్నారు. ప్రజారోగ్యమే ప్రాథమిక